నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అడుగుజాడ గురజాడది కావాలి. గురజాడ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. ఘనంగా గురజాడ అప్పారావు జయంతి ఉత్సవం. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ విజయంపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా నిలిచిందన్న మంత్రులు కొండపల్లి, సంజారాణి. మహిళలకు సమాజంలో భద్రత కరువు అవుతుందని ఆవేదన. మహిళా గర్జనలో పాల్గొని చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చిన మహిళామణులు. ఇక వివరాలకు వెళ్తే, మహాకవి గురజాడ వెంకట అప్పారావు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చి ఆయన గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాలని రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రతి పాఠశాలలో గురజాడ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నవయుగ వైతాళికులు గురజాడ 162వ జయంతోత్సవం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముందుగా కలెక్టరేట్లోని గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన గురజాడ ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. రీమ్యారేజ్ గురించి వారు అడ్వకేట్ చేసి ఇది వారు సొసైటీలోకి తీసుకువెళ్ళారు. వారు మహారాజా ఆనంద్ గజపతి రాజు గారుతో పాటు కలిసి పనిచేసి ఎన్నో మంచి కవిత్వాలు, ఎన్నో మంచి ప్లేసు, సమాజంలో ఎన్నో మార్పులు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసి వారు మన విజయనగరంని అలాగే మన రాష్ట్రాన్ని మంచి పదంలో నడిపించారు. అలాగే వారు గురజాడ అప్పారావు గారి 162వ జయంతి నాడు ఆయన గౌరవించుకుంటూ ఆయన తోలాగా ఇంటికి సందర్శించి ఆయన విగ్రహానికి దండం వేసి ఈరోజు సెంటర్లో ఉన్న విగ్రహాన్ని కూడా మనం పుష్పాంజలి వేసి నమస్కరిస్తూ ఆయన తాలూకా సర్వీస్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకి ఎటువంటి సందేశాలు ఇచ్చారనే దాని మీద కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ చిన్న గౌరవం ఆయనకి ఇవ్వడం కోసం వీరందరూ ఒకరు రావడం జరిగింది. మరి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పలకరించుకుంటూ వాళ్ళ తాలూకా యోగక్షేమాలు కనుక్కుంటూ ఈరోజు ఇక్కడ చిన్న కార్యక్రమం చేయడం జరిగింది. వెంకటప్పారావు జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చి ఆయన గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాలని రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ప్రతి పాఠశాలలో గురజాడ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నవయుగ వైతాళికులు గురజాడ 162వ జయంతోత్సవం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముందుగా కలెక్టరేట్లోని గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మీరు సతీమణి చంద్రిక కూడా పాల్గొంటూ ఉంటారు. విజయనగరం కీర్తి ప్రతిష్టలను ప్రపంచమంతా వ్యాప్తి చేసిన మహనీయుడు గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టోయి అని చెప్పిన గురజాడ కన్నా దేశభక్తిని ఎవరు ప్రబోధించగలరు? గురజాడ జయంతి సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. మహాకవి గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు. తల్లి కౌసల్యమ్మ, తండ్రి వెంకట రామదాసు. తండ్రి వెంకట రామదాసు విజయనగరం సంస్థానంలో పేష్కారుగాను, రెవెన్యూ సూపర్వైజర్గాను, కిల్లేదారుగాను పనిచేశారు. తండ్రి చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, అంటే సుమారు 1872 వరకు అప్పారావు విద్యాభ్యాసం చీపురుపల్లిలోనే జరిగింది. అప్పారావు 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.
1882 నుండి 2 ఏళ్ల పాటు FA కోర్సును అభ్యసించారు. 1884 నుంచి 86 వరకు BA ఫిలాసఫీ అభ్యసించారు. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకొని ఆ భాషపై చక్కటి పట్టు సాధించారు. గిడుగు రామమూర్తి పంతులు ఆయనకు ప్రాణమిత్రుడు. హై స్కూలు చదివే రోజుల్లోనే అప్పారావు శ్లోకాలు రాసే స్థాయికి ఎదిగారు. ఆయన ఆంగ్లంలో రాసే కుక్కు అనే పద్యం 1882లో పత్రికలలో ప్రచురించబడింది. పేదరికంలో ఉన్న అప్పారావుకు మహారాజా కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర శాస్త్రి తన ఇంట్లో వసతి కల్పించడమే కాకుండా భోజనం కూడా పెట్టి ఆదుకున్నారు. 1883లో అప్పారావు రాసిన సారంగధార అనే ఇంగ్లీషు పద్యకావ్యం ప్రచురించబడింది. అప్పారావు తన సోదరుడు శ్యామలరావుతో కలిసి విజయనగరంలో గల ఇండియన్ లీజర్ అవర్, తెలుగు హార్స్ అనే పత్రికలకు ఇంగ్లీషు పద్యాలు రాసి పంపించేవారు. ఆయన రచనలను మెచ్చుకొని కలకత్తాకు చెందిన రీన్ అండ్ రయ్యత్ అనే పత్రిక సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ తన పత్రికలో పునర్ముద్రించారు. ఆ తర్వాత అప్పారావు రాసిన చంద్రహాస అనే ఇంగ్లీషు కావ్యాన్ని ఇండియన్ లీజర్ అవర్ సంపాదకులు గుండుకుర్తి వెంకటరమణయ్య ఎంతో మెచ్చుకొని ప్రచురించారు. చదువు పూర్తయిన వెంటనే మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. 1885లో అప్పల నరసమ్మతో వివాహమయ్యింది. 1886లో ఆ పాఠశాలకు సెలవు పెట్టి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్గా ఉద్యోగంలో చేరారు. 1887లో విజయదశమి నాడు మహారాజా కళాశాలలో 4వ గ్రేడు లెక్చరర్గా చేరారు. 1887లో అప్పారావుకు మహారాజా ఆనంద గజపతి రాజుతో పరిచయ భాగ్యం కలిగింది. 1891లో 3వ గ్రేడ్ లెక్చరర్గా పదోన్నతి లభించింది. 1892 ఆగస్టు 13వ తేదీన కన్యాశుల్కం తొలి కూర్పును ప్రదర్శించారు. 1894లో ఆయన రాసిన శ్రీరామ విజయం అనే సంస్కృత నాటకానికి రాసిన సమీక్ష తెలుగు హార్స్లో పీఠికగా ప్రచురించబడింది. 1895 నుండి అప్పారావు ఆయన దినచర్యలను డైరీలో రాయడం మొదలుపెట్టారు. 1896లో ప్రకాశిక అనే పత్రికకు సంపాదకునిగా డిక్లరేషన్ను నింపారు. కానీ ఆ పత్రిక వెలువడలేదు. 1897లో హరిశ్చంద్ర అనే ఆంగ్ల నాటకానికి పీఠిక రాశారు. 1897లో కన్యాశుల్కం నాటికను ముద్రించిన దానికి ఆనంద గజపతి రాజుకు అంకితం ఇచ్చారు. 1897లో ఆనంద గజపతి మరణించడంతో ఆయన అక్క అయిన అప్పల కొండయాంబ వద్ద అప్పారావు అంతరంగిక కార్యదర్శిగా ఉద్యోగం లభించింది. 1903లో సంతానం లేకుండా చనిపోయిన ఆనంద గజపతి తల్లి అలక రాజేశ్వరికి దత్తత చేసుకునే హక్కుని ఇచ్చారు. అయితే అది చెల్లదని దాయాదులు కోర్టులో దావా వేశారు. 1913 వరకు కోర్టు కేసు జరుగుతూనే ఉంది. చివరకు గురజాడ చొరవతో రాజీ అయింది. 1913 ఫిబ్రవరి 12వ తేదీన పదవీ విరమణ చేశారు. 1915లో అప్పారావు నూతన గృహంలోకి ప్రవేశించారు. 1915 నవంబర్ 30వ తేదీన మహాకవి గురజాడ తుదిశ్వాస విడిచారు. ఆ కలం శాశ్వతంగా నిలిచిపోయిన ఆ కలం నుండి జాలువారిన రచనలు ఆ చంద్రతారార్కం ఉంటాయి. గురజాడ మన ప్రాంతానికి చెందినవారైనందుకు మనందరం గర్విద్దాం. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల చేత అనిపించుకుంటుందని రాష్ట్ర సెర్ప్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం మారాలి, మన రాష్ట్రం ముందడుగేయాలి, మాకు భవిష్యత్తు కల్పించాలని ప్రతి యువకుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు కోరుకోవడం. మరి అలాంటి ప్రభుత్వం మీ అందరి కోసం ఆలోచన చేస్తూ, మీ అందరి భవిష్యత్తు నిలబెట్టే ఆలోచన చేస్తూ పనిచేస్తుందని ఈ వేదిక తెలియజేస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం అని మేము ఇక్కడ బోర్డు పెట్టి మీకు చెప్తున్నామంటే మాకేదో మీకు బ్రెయిన్లో ఏదో చెప్పాలి, మీకు ఫీడింగ్ ఇచ్చేయాలని కాదు. 100 రోజుల టైంలో నాకు తెలియనటువంటి ఎనర్జీ నాకు వచ్చి ఈరోజు పనిచేశాను 100 రోజులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే స్ఫూర్తి. ఆయన ఈరోజు 74 సంవత్సరాల్లో కూడా 1 గంట కూడా వేస్ట్ చేయట్లేదు. ఆయన కేవలం ఏంటంటే మీ తాలూకా మంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. నేను 95 సీఎం అంటున్నారు. 95 సీఎం అంటే ఆ రోజులు ఎంత కఠినంగా పనిచేశారో అంతకంటే ఎక్కువ కఠినంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అలాంటి దశలో మనం ఆయన్ని గౌరవించి ఆయన మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, మీతో పాటు మేము ఉన్నాం,
అనే సందేశం ఇవ్వడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. సంక్షోభంలోనూ సంక్షేమం అందించడం చంద్రబాబు నాయుడికే సాధ్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత మెప్పు పొందిందని ఆమె అన్నారు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం గోపాలపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ఈరోజు పాల్గొని ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి మన పాస్ పుస్తకాల మీద ప్రభుత్వం ముద్ర పెట్టి ఇదిగో మీ పాస్ పుస్తకాలను ఇస్తున్నారు. ఈరోజు అందరికి కూడా గుండెల మీద చెయ్యేసుకొని అమ్మా నా భూమి నాదే, ఆ ఎవరిదో ఆ ఫోటో పోయింది బాబోయ్, ఆ దుర్మార్గుడి ఫోటో పోయిందని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. 4వ సంతకం మీ ఎన్నికల హామీలు నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనీయులని స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గైతురాజు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక 4వ డివిజన్ పూల్బాగ్ మంగళవీధి పాఠశాల వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ఉపయోగ కార్యక్రమాలను వివరిస్తూ స్టిక్కర్లు కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారని తెలియజేశారు. 100 రోజుల్లో 150 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అన్నది అంబేద్కర్ ఆశయం అయితే ఆ నినాదాన్ని పూర్తిగా అమలు చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదేనని ఆమె అన్నారు. పెన్షన్ 4000కి పెంచి 1వ తేదీన అందిస్తున్న మంచి ప్రభుత్వం అందని పేర్కొన్నారు. ఆ సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఆ ఇల్లు ఆ ఇంటికి సరిపడే ఎనర్జీ కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. సూర్యుడు రోజు వస్తూ ఉంటారు, అది మనకి ఎన్వైరన్మెంట్ కూడా పరిరక్షణ అవుతుంది. అదేవిధంగా మనకు అవసరం ఉన్న కరెంట్ కూడా ఉత్పత్తి అయ్యి మన ఇల్లు మనమే నడపగలం. విధంగా మా అందరికీ సూచనలు ఇచ్చారు. మన నియోజకవర్గాలకి అదే మన విజయనగరానికి కూడా ఒక స్వర్ణ విజయనగరం అనేది ఒక ప్లాన్ వేయమని మనందరికీ కూడా సూచనలు ఇచ్చాము. అది కూడా మనం త్వరలోనే మొదలు పెడతాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన అమరావతి కోసం 15,000 కోట్లు నిధులు అనేది మనం తెచ్చుకున్నాం. అలాగే పోలవరం అతిపెద్ద వాటర్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే పెద్ద వాటర్ ప్రాజెక్ట్, దానికోసం కూడా పోలవరం కోసం కూడా 12,500 కోట్లు అనేది నిధులు మన రాష్ట్రాని కోసం తెచ్చాము. పోలవరం మనకి రెడీ అవుతే అటువైపే కాదు, అటువైపు నీళ్ళు వస్తే మనకి రివర్ లింకింగ్ ద్వారా మనకు కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ 2 ప్రాజెక్ట్ కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు. మహిళలకు కనీస భద్రత లేని మన సమాజం నాగరికమైంది ఎందుకు అవుతుంది? ఆడపిల్లలపై అమానుష అకృత్యాలకు తెగబడుతున్న కీచకులకు సకాలంలో కఠిన శిక్షలు విధించలేనప్పుడు మనది చట్టబద్ధమైన పాలన ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సత్య డిగ్రీ కాలేజీలో మహిళా గర్జనపై ఈరోజు వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి దేవమణి మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా ఉండాలో వివరించారు. ఈ సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల స్పందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. ఇది సొసైటీలో ప్రతి ఒక్కరిది బాధ్యత. నేనంటాను, ఒక ఆడపిల్లలకి మాత్రమే కట్టుబాట్లు పెట్టద్దు, అలా చెప్పద్దు. ఇద్దరికి చెప్పండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చెల్లిని ఏదైనా ఒక మాట అంటే అన్నదమ్ముడికి ఎలా కోపం వస్తుంది? మా చెల్లిని అంటావా అంటారు. అలాగే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి అన్నటువంటి భారతీయ సంస్కృతి మనది. ఆ దాన్ని నిలబెట్టాలని ఒక సోషల్ అవేర్నెస్ అందరిలో ప్రతి ఒక్కరిలోనూ తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ మహిళా గర్జన అన్నది ప్రారంభించారు. వాజీ ఛానల్ వాళ్ళు ముందుకొచ్చి దీన్ని తీసుకొస్తే
మన సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి మహిళలు రోజు పాల్గొంటున్నాము. దాన్ని ఒక రూపకల్పన చేసి 30వ తారీఖు ఉదయం 9 గంటలకి కోట దగ్గర నుంచి ర్యాలీ. అక్కడ అమ్మ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చక్కగా రండి. మీ అన్నదమ్ముల్ని, అప్పచెల్లెల్ని, తల్లిని, తండ్రిని ఎవరైతే కొంచెం రాగలరో అందరినీ తీసుకురండి. వాజీ ఛానల్ వారు కండక్ట్ చేస్తున్నారండి. ఈ మధ్య మనకు మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో, అలాగే అక్రమ రవాణాలు, లేకపోతే గృహహింస, ఇలా జెండర్ ఈక్వాలిటీ అనేది లేకుండా మహిళల మీద జరిగే దురాచారాలన్నిటి మీద పోరాడేదానికి వాజీ ఛానల్ కంకణం కట్టుకొని మహిళా గర్జన అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ని ఈ 30th కండక్ట్ చేస్తున్నారు. ఉండగా విద్యార్థులు సైతం తమ గలం విప్పారు. మరణదండన తప్పదన్న భయాన్ని పుట్టిస్తేనే స్త్రీలపై హేయ నేరాలు ఆగుతాయని సచ్చా డిగ్రీ కళాశాల విద్యార్థులు అభిప్రాయపడ్డారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళా గర్జన పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంపై కల్పించిన అవగాహన అనంతరం వారు మాట్లాడారు. వేగంగా కొలిక్కిరాని విచారణతో నేర న్యాయ వ్యవస్థే నగుబాటు గురవుతున్న భారతావన్లు చట్టాలన్నీ చట్టుబండలు అవుతూ ఉండడమే అసలు సమస్య. స్త్రీలకు సరైన రక్షణ కల్పించలేని వ్యవస్థలు అసమర్థతను చిత్కరిస్తూ ఉద్యమించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. ఆడపిల్లలను కాల్చుకొని తినే కీచకులకు కఠిన శిక్షలు అమలు చేయాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీలపై లైంగిక దాడులు ఎక్కువ జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఒక ఆడది బయటికి వెళ్తుంది అంటే భయం, 7 దాటిన తర్వాత ఇంటికి రాలేదు అంటే భయం. ఎందుకండి ఆ భయం వస్తుంది అందరికీ? ఈ సమాజంలో జరుగుతున్న అత్యాచారాల వల్ల. చిన్న పెద్ద తేడా లేకుండా అత్యాచారాలు అవుతున్నాయండి. సో ఇవన్నీ ఆపడానికి మనలాంటి వాళ్ళే ముందుకు వెళ్ళాలి. దేశంలో ఒక స్త్రీకి ప్రొటెక్షన్ లేదు. చిన్న పిల్ల నుంచి 60 ఏళ్ళ ముసలి మహిళ వరకు ఎక్కడ ఒక ప్రొటెక్షన్ లేదు. స్కూల్కి వెళ్తున్న పిల్లని కూడా కామెంట్ చేయడం, హత్యలు చేయడం, రేప్ చేయడం, ఇలా అయితే స్త్రీకి ఇంకా స్త్రీ ఎదగడం అనేది జరగదు. ఎప్పుడైతే ఇవన్నీ అవుతాయో అప్పుడే ఒక స్త్రీ తను అనుకున్నది చేయగలదు. ఇవన్నీ ఆపాలంటే మనము ముందుకి నడవాలి. అంటే చాలా ఏపీ తెలంగాణలో చూసుకుంటే చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇలా చాలా జరుగుతున్నాయి. ఉమెన్ హెరాస్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇలా జరగకుండా ఉండాలనంటే ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి అయినా కానివ్వండి, ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా సరే వీళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసామనుకోండి. అవేర్నెస్ అంటే అవగాహన. అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రొటెక్ట్ చెందాలి అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే అమ్మాయి ఆటోమేటిక్గా తనకి తను రక్షించుకోగలిగే శక్తి తనలో ఉంటుంది. మన పేరెంట్స్ అమ్మాయిలకి ఎంతైతే జాగ్రత్తగా బయటికి వెళ్ళొద్దమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, ఇలా వెళ్ళేటప్పుడు ఎలా ఉండు అలా ఉండు అని చెప్పే బదులు అబ్బాయికి ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి, మన చెల్లి మన అక్క అనుకొని వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి అని వాళ్ళని చెప్పడం నేర్చుకుంటే ఇకపై ఈ అత్యాచారాలు చాలా వరకు ఆగుతాయి. ఇంతకు ముందు ఆడపిల్లలు పుట్టారు అంటే వాళ్ళని చంపేసేవారు. ఎందుకంటే వాళ్ళని మనం పెంచలేము, మనకు డబ్బు లేదు, వాళ్ళకి కట్నం ఇవ్వలేము, పెళ్లి చేయలేము అని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు కలరంటే అబ్బాయిల నుంచి కాపాడగలమా, కాపాడలేమేమో, వాళ్ళు ఎక్కడ చనిపోతారో మధ్యలో అని భయంతో కనలేకపోతున్నారు. అలాంటి దుస్థితి నుంచి మనం బయటపడాలి అంటే మన ఆడవాళ్ళమే, మన తల్లిదండ్రులే అబ్బాయిలకు కూడా కొంచెం ఇలా ఉండండి, అమ్మాయిలు కొంచెం ప్రొటెక్ట్గా చూసుకోండి, అమ్మాయిలు మీ అమ్మ మీ చెల్లి ఎలాగో బయట అమ్మాయిలు కూడా అంతే, సేమ్ టు సేమ్ అని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. థ్యాంక్ యూ. వాజీ వార్తల్లో కాసేపు విరామం. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. జిల్లా పర్యాటక సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఉండాలని చెప్పారు. సవర కళాఖండాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అడలి వ్యూ పాయింట్కు వాహనాల రాకపోకలు, వాటి పార్కింగ్ పక్కాగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలలో లడ్డూ ప్రసాదం ఇతర అంశాలను తీవ్ర అపచారం చేసినందుకే వైసీపీకి ఎన్నికల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పెద్ద శిక్ష వేశారని బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన పేర్కొన్నారు. ఈరోజు బొబ్బిలి కోర్టులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదం విషయంపై ఘాటుగా స్పందించారు. తిరుపతి లడ్డు మీద గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం కన్నా అపచారం చూస్తుంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ద్వారా సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వానికి వేసినటువంటి శిక్షగా మన ఎన్నికల తీర్పుని నేను భావిస్తున్నాను. ఇంతకు ముందు తిరుపతి లడ్డు వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తే 2-3 వారాలు ఉండే పరిస్థితి. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. 2-3 వారాలు కాబట్టి 10 రోజులు అయితే 10 రోజులు తక్కువైతే ఉండేది కాదు. ఇవాళ శీతాకాలం కూడా 2-3 రోజుల్లో పూజ పట్టించినటువంటి పరిస్థితి. తిరుపతి లడ్డు అంటే అదొక బ్రాండ్. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రసాదం గురించి, ఆ దేవదేవుడి యొక్క ప్రసాదం గురించి ప్రతి ఒక్క భక్తుడు తాతలాడతారు. ఒకసారి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేయడానికి ఆ ఆలోచన రావడానికి కూడా వెన్నుముక్కలో వణుకు పట్టాలి. అటువంటి శిక్ష ఇయ్యాలని, ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అటువంటి శిక్ష ఇయ్యాలని. పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ జయమని పార్వతీపురం శాసనసభ్యుడు బోన విజయచంద్ర అన్నారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి శాసనసభ్యులు విజయచంద్ర పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 పథకాల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన బాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని తెలియజేశారు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖ మరియు సంధ్య కంటి ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కంటి వైద్య పరీక్ష శిబిరాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో కండ్లను నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ అంధకారమేనని తెలియజేశారు. పోలీసు ఉద్యోగులు విధి నిర్వహణలో సకాలంలో వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు విశాఖపట్నానికి చెందిన సంధ్య కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో పోలీసు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందికి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరిగా కొంతమంది కనపడదు, కానీ చాలామంది అది ఇగ్నోర్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇగ్నోర్ చేసి ప్రతిరోజు వాళ్ళ డ్యూటీ చేస్తుంటారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ పని ఒత్తిడి ఉండడం వల్ల, ఎక్కువ డ్యూటీస్ ఉండడం వల్ల వాళ్ళు హెల్త్ మీద సరిగా వాళ్ళు దృష్టి పెట్టలేకపోతారు. సో దానికోసమే ఈరోజు మనము అందరు సిబ్బంది కోసము మన పోలీస్ ఆఫీస్లో, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఈ ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. చాలామంది అరౌండ్ 100 దాకా సిబ్బంది వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఐ చెకప్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించి స్పెక్టికల్స్ పెట్టుకోవాలా, లేకపోతే ఏమైనా ఇంతకుముందు స్పెక్టికల్స్ ఉన్నాయి దానికి ఏమైనా నంబర్ చేంజ్ అయిందా, అదేవిధంగా ఈ క్యాటరాక్ట్ అండ్ అదర్ సీరియస్ ప్రాబ్లమ్స్ కోసం కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానికోసం ఈ వెల్ఫేర్ మెజర్స్గా ఈరోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రగతి పదంలో భారతావని వేగంగా దూసుకుపోవాలంటే ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అన్ని చోట్ల విపరీతం అవుతున్న లైంగిక వేధింపులు స్త్రీల అభ్యున్నతికి తీవ్ర ఆటంకాలుగా నిలుస్తున్నాయని సీతం ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దేశీయ యువ ఉద్యోగుల్లో సగం మందికి పైగా వేధింపులకు పాల్పడుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైందని, భవిష్యత్తు మీద భయంతోనే ఫిర్యాదు చేసేందుకు బాధితురాల్లో చాలామంది ముందుకు రావడం లేదని అన్నారు. వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గర్జన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని, ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంతమంది ఎన్ని రకాలుగా మానభంగాలకి, హత్యలకి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, బలైపోతున్నారు. అటువంటి వారి కోసం మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఎందుకంటే పరిస్థితులు చేజారిపోయిన తర్వాత ఏం చేయలేం. కానీ ఆపాలి. అది ఆపాలంటే ఎవరి వల్ల అవుతుంది? అందరి వల్ల అవుతుంది. ఏదో ఒక స్త్రీల వల్లనో లేకపోతే దెబ్బతిన్న వాళ్ళ వల్లనో కాదు. ప్రతి ఒక్కరు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను దీని గురించి నడుం బిగించి ఇలాంటి అరాచకాలు ఆపాలని చెప్పే వాజీ ఛానల్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అది ఈ నెల 30వ తేదీన కోట జంక్షన్ దగ్గర బహిరంగ మీటింగ్, చాలా పెద్ద ఎత్తున అన్ని రంగాల వాళ్ళు అటెండ్ అవుతున్నారు. కాలేజీ వాళ్ళు, నర్సింగ్ హోమ్ వాళ్ళు, అడ్వకేట్స్, డాక్టర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. పెద్ద ఎత్తున అనమాట. మనం నిరసన తెలియచేయటం కాదు, ఇది ఇంకా ఇట్లాంటివి జరగకుండా ఆపటం కోసం ఈ నిరసన ఇస్తున్న వాజీ ఛానల్ వరకు వారికి నా కృతజ్ఞతలు. మహిళలు అరాచకానికి లోనవుతున్నారంటే దానికి బాధ్యులు అటు మహిళతో పాటు ఇటు మేడం గారు చెప్పినట్టు ఇద్దరు, బోత్ బాయ్ అండ్ గర్ల్, మెన్ అండ్ ఉమెన్ బోత్ అందరూ సఫర్ అవుతున్నారు. ఇది అరికట్టాలంటే ఇప్పుడు 2 చేతుల చప్పట్లు కొడితేనే మనకి శబ్దం వస్తుంది. దీన్ని అరికట్టాలంటే మనకి మహిళలతో పాటు పురుషులు కూడా సపోర్ట్ ఉండాలి. దేనికంటే ఇప్పుడు ఈ అరాచకాలు లోనవడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఏదో శిక్ష విధిస్తే దానికి తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడతారు. అటు అమ్మాయి లాస్ అయినా తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు అబ్బాయి ఏదైనా శిక్ష పడినా తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా ఎక్కువగా బాధపడేది కన్న తల్లి. 9 నెలలు తను అమ్మాయినైనా అబ్బాయినైనా 9 నెలలు కని భూమి మీదకి జన్మనిస్తుంది. అందుకు ఇది ముందు మీరు జరగకుండా ఉండడానికి దీని మీద మీరు అవేర్నెస్ ముందు కల్పించుకోండి. మీరు ఏదో ఇప్పుడు హ్యాబిట్స్ గట్టా లోన్ అయ్యి ఆ క్షణిక ఆవేశంలోని ఇటువంటి తప్పులు చేస్తున్నాను, తర్వాత మీరు ఆ వేసే శిక్షణ ఏదో అనుభవించి తర్వాత బయటకు వచ్చినా ఇంకా మీకు లైఫ్ అంటూ చూసుకుంటే ఏముండదు, అంతా శూన్యంగానే ఉంటుంది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను మాట్లాడుతూ సమాజంలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, వయసుతో సంబంధం లేకుండా ఆడవారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజాన్ని వెనక్కి నడిపించే ఇటువంటి వాటిని అరికట్టాలంటే చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, శిక్షలు కఠినంగా ఉండాలని తెలియజేశారు. మహిళా గర్జన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని తెలియజేశారు. స్త్రీలపై దాష్టికాల కేసులను పోలీసులు సత్వరం శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలి. నేరగాళ్లకు కఠినాతి కఠిన శిక్షలు పడేలా చూడాలి. పాఠశాల దశ నుంచే నైతిక విద్యాబోధనతో నవతరంలో విలువలు పాదుకొల్పడంపై ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దేశానికి తలవంపులు తెస్తున్న అత్యాచార సంస్కృతిని రూపుమాపడం అప్పుడే సాధ్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఘాయిత్యాలు స్త్రీలపై జరుగుతున్నాయి. అవే దిశ కానివ్వండి, నిర్భయ కానివ్వండి, ఎన్నో కేసులు చాలా స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేటికి స్త్రీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ముఖ్యంగా మన ప్రభుత్వం కూడా ఎన్నో కఠినమైన శిక్షలు విధిస్తుంది, ఎన్నో సెక్షన్స్ కూడా విధిస్తుంది. కానీ అవన్నీ నేటికి విఫలం అయిపోతూనే ఉన్నాయి. ఈ దాడులు మనం నిర్మూలించాలని అంటే ప్రతి ఒక్కటి, ఒక అమ్మాయికి భద్రతలు ఎలా చెప్తున్నారో ఒక అబ్బాయికి కూడా అలాగే చెప్పాలి. ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో ఒక అబ్బాయికి చెప్పాలి. ఒక అమ్మాయిని తల్లిలా, చెల్లిలా, అక్కలా, ఒక పరాయి స్త్రీగా కాకుండా మన సొంత వాళ్ళ చూడగలిగితే అలాంటి భావన రాదు. అలాగే ప్రతి సినిమాలో కూడాను సినిమా స్టార్ట్ అయ్యే ముందు సిగరెట్ల గురించి, ఆల్కహాల్ గురించి వాటి యొక్క ఇంపాక్ట్ అంతా తెలియజేస్తున్నారు. అలాగే అదేవిధంగా సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్త్రీ పైన ఒక అగౌరవం జరిగినా, లేదంటే ఏదైనా హింసాత్మక జరిగినా, లేదంటే
ఏదైనా అత్యాచారం జరిగితే వాటి యొక్క సెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా ఆ యొక్క టీవీలో మనకు చెప్పాలి. ప్రతి విషయంలో మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఎందులోనో ఒక అమ్మాయికి అందరూ అబ్యూస్ చేస్తున్నారు, ఎవరు ప్రశాంతత అనేది ఇవ్వట్లేదు. ఒక అమ్మాయి బయటకు రావాలి అంటే ఈ కాలంలో చాలా భయపడుతుంది. షీ కెన్ బి ఏ మదర్, షీ కెన్ బి ఏ డాక్టర్, షీ కెన్ బి ఏ సిస్టర్, బట్ షీ ఈజ్ నాట్ రెస్పెక్టెడ్ అట్ ఆల్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్ టు teach their son as how they teach the girl. Ask them to not go out at night, ask them to behave themselves with girls, and ask everything as they say for the girl. Thank you. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాక్ గార్డెన్లో సామూహిక శ్రమదానం, పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత పరిరక్షణ పరికరాల పంపిణీ జరిగింది. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య ఆదేశాల మేరకు ప్రజారోగ్య సిబ్బంది అంబడిసత్రం నుండి రాక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజారోగ్య సిబ్బంది, స్వయం సహాయక గ్రూప్ సభ్యులు సంయుక్తంగా శ్రమదానాన్ని చేపట్టారు. పారిశుధ్య కార్మికులకు సహాయక కమిషనర్ తిరుమలరావు వ్యక్తిగత పరిరక్షణ పరికరాలను అందజేశారు. అఫ్రాన్, హెల్మెట్, గ్లౌజులు, మాస్కులు, ఫేస్ మాస్కులు అందించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్యాధికారి డాక్టర్ కొండపల్లి సామూర్తి మాట్లాడుతూ విజయనగరం వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాక్ గార్డెన్లోని లైక్ ఎస్హెచ్జి గ్రూప్ మహిళలతోటి మొత్తం క్లీనింగ్ అనేది ప్లాన్ చేసుకొని చేసామండి. దానిలో భాగంగానే ఇంకా ఈరోజు మొత్తం ఈ పీపీఈ కిట్స్, ప్రొటెక్షన్ కిట్ ఏదైతే ఉందో అదంతా వర్కర్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైక్ అందరూ లైక్ క్లీన్గా, నీట్గా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇలాంటివి జనాల్లోకి అవేర్నెస్ అది తీసుకెళ్దామనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా కలిపి తీసుకున్న ఈ కార్యక్రమం ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతుందండి. ఇది షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు లైక్ ఒక మగా ఈవెంట్ అంటే ఇలాగ సంపూర్ణ శ్రమదానం అనేది ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు రాక్ గార్డెన్లోని ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాం. మహాకవి గురజాడ అప్పారావు చిరస్మరణీయుడని సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు పేర్కొన్నారు. సత్య డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన గురజాడ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడుతూ తొలి రోజుల్లో ఆంగ్ల రచనలు చేసిన గురజాడ అనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో తనదైన శైలిలో రాణించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈపు విజయ్ కుమార్ మాట్లాడుతూ గురజాడ రచనలో కన్యాశుల్కం చాలా గొప్పదని, అందులో ప్రతి పాత్ర పేరు పాత్రోచితంగా ఉంటుందని, సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా ఉంటుందని, నాటికి నేటికి నిత్య నూతనంగా ఉండడం వల్లనే ఆ రచన చిరస్థాయిగా మిగిలిపోయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సేవదామణి తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ కోసం పెట్టిన ఆ నియమాలే అడ్డుగోడలైనప్పుడు సమాజం స్తబ్దత ఏర్పడుతుంది. ఆ స్తబ్దతకి కాలంకి సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ సంఘర్షణలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళే మహానుభావులు, మహాత్ములు. అలాంటి సంఘర్షణ వాతావరణంలో ఆనాటి పరిస్థితుల్లో ఉద్భవించినటువంటి వ్యక్తే మహాకవి గురజాడ అప్పారావు గారు. మనకి ఆనాటి కాలంలో కందుకూరి వీరేశలింగం గారు అనేక సామాజిక రుగ్మతల మీద, ముఖ్యంగా బాల్య వివాహాలు, పితృత్వ వివాహాలు లేకపోవడం, వీటి మీద చాలా తీవ్రంగా కృషి చేశారు. అప్పటి స్వార్థపరులతోనూ, రాజకీయవాదులతోనూ, కరడుగట్టిన సాంప్రదాయవాదులతోనూ, ఛాందస్వాదులతోనూ యుద్ధమే చేశారు. అలాగని మన మాతృభాషను తెలుగును పక్కన పెట్టేవాడు. తెలుగు కూడా కావాలి, ఇంగ్లీషు కావాలి. మన గురజాడలాగా అలా ఉండగలిగితే మాత్రం దట్స్ వాట్ ఫస్ట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేస్తుంది, నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వన్ థింగ్, ఇలాగే అంటే ఇది నాకు ఒకసారి ఇది నేను పుస్తకాల్లో చదవలేదు, ఇలాగే ఒకసారి మీటింగ్లో అయినప్పుడు ఈ స్టేజ్ మీద ఒక సీనియర్ చెప్పిన మాట, పుస్తకాల్లో అయితే నేను చదవలేదు. ఆయన ఏంటంటే గురజాడ గారేమో మన ఆస్థానంలోని ఉండేవారు. వన్ డ్యూటీ ఆయనకంటే రోజు ఇంగ్లీష్ పేపర్ చదివి ముఖ్యమైన విషయాలేమో రాజుగారికి చెప్పాలంట. దట్స్ వాట్ వన్ ఆఫ్ ద గెస్ట్ నాకు ఇక్కడ ఈ స్టేజ్ ఉన్న చెప్పారనమాట. చెప్తేనేమో
అప్పుడు ఒకసారి ఏమైందంటే ఆయన చెప్తూ ఇలాగా కోడి రామ్మూర్తి అన్న ఆయన చెన్నైలో ఒక పోటీ జరిగితే అక్కడేమో ఆయన గెలిచారు అని చెప్పేసారు. చూసి కోడి రామ్మూర్తి గారు బొబ్బిలి అదే శ్రీకాకుళం అని వచ్చేసరికి వెంటనే మన అప్పుడు రాజుగారు ఆనంద గజపతి రాజు గారు అంటున్నాం ఇదేంటారు మన వాళ్ళు మనం గుర్తుపట్టలేదు, వాళ్ళు చెన్నై వాళ్ళు గుర్తుపెట్టాలని వెంటనే ఆయన పిలిచి ఇదేంటే బట్టి మన సైడ్. రోటరీ క్లబ్ విజయనగరం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజన ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సోలో క్లాసికల్ డ్యాన్స్ పోటీలను రోటరీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. 3 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి సుమారు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా వైజాగ్కి చెందిన అరుణు సాయి కుమార్, సావిత్రి రెడ్డి, విజయనగరానికి చెందిన సౌభాగ్యలక్ష్మి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వినోద్ కుమార్, నాగప్రకాష్, డైరెక్టర్ హేమ్ కుమార్, ప్రోగ్రామ్ చైర్మన్ రాధికారాణి తదితరులు పాల్గొన్నారు. కూడా సెప్టెంబర్ మంత్లో యూత్ మంత్ యాక్టివిటీస్ అని చెప్పేసి చేస్తూ ఉంటాం. మంత్ అంతా కూడా కంప్లీట్గా స్కూల్ పిల్లలతోని చాలా వరకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని చెప్పేసి, డ్యాన్స్ అని చెప్పేసి, చెస్ కాంపిటీషన్ అని, క్విజ్ కాంపిటీషన్ జరిపిస్తూ ఉంటాము. వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం వెలికి తీయడానికి మేము రోటరీ తరఫు నుంచి అన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క టాలెంట్ని మనము బయటపెట్టడానికి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాము. వాళ్ళకి అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా మేము ఇస్తూ ఉంటాము. అలాగే ఈరోజు లాస్ట్ ప్రోగ్రామ్ సోలో క్లాసికల్ డ్యాన్స్ ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. సోలో క్లాసికల్ డ్యాన్స్ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం అయినటువంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనను ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. ఇది 3 కేటగిరీస్ కింద చేశాము. 3rd, 4th, 5th చదువుతున్నటువంటి విద్యార్థులు ఫస్ట్ కేటగిరీ కింద, 6th, 7th చదువుతున్నటువంటి విద్యార్థులు సెకండ్ కేటగిరీ, అలాగే 8th, 9th, 10th వాళ్ళు 3rd కేటగిరీ కింద ఈ యొక్క పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు 100 మంది పైన రిజిస్టర్ అయ్యారు, ఇంకా వస్తారని ఆశిస్తున్నాము. ఇది న్యాయ నిర్ణేతలుగా వైజాగ్ నుంచి ప్రముఖ నాట్యాచార్యులు సాయి కుమార్ గారు, సావిత్రిదేవి గారు మరియు విజయనగరం నుంచి సౌభాగ్యలక్ష్మి గారు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సీతం ఇంజనీరింగ్ కళాశాలలో గురజాడ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల లైబ్రరీన్ సత్య అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ జక్కు రామకృష్ణ మాట్లాడుతూ కన్యాశుల్కం వంటి రచనలతో గురజాడ కీర్తి శకరాన్ని అధిరోహించారని పేర్కొన్నారు. గురజాడ జీవితాన్ని నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సత్య మాట్లాడుతూ ఒక రచయిత తన రచనలతో సమాజాన్ని మార్చగలదని, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించి జాగృతం చేయగలదని అన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్, పలువురు లెక్చరర్లు పాల్గొన్నారు. గురజాడ ఏమి రాశారంటే కన్యాశుల్కం నాటకం రాసి మీ అందరూ చెప్పేశారు. అందరూ కూడా డాక్టరేట్ చేసేటప్పుడు భయపడకు, గూగుల్ వాళ్ళకి ఇస్తారు, అప్పుడు డాక్టరేట్ లేవు, కళాప్రేపణ ఉంది, ఒక నారాయణ దాస్ గారికి ఇస్తామంటే నాకు వద్దనేసాడు. కళాప్రేపణ ఎవడై అంటే ఒకే ఒక్కడు ఉన్నాడు, వాడు పరమశివుడు, ఇంకెవడు లేడని చెప్పి నారాయణ దాస్ గారు. చాలా అద్భుతం నారాయణ దాస్ గారు చెప్పిన మాట. ఇక్కడ గురజాడ అప్పారావు గారు సంస్థలపై ఇవన్నీ చెప్పేశారు. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న దేశభక్తి గేయంలో మీ పనికొచ్చేవే హేతువాద పదమే చెప్తాను, 20 నిమిషాలు కాబట్టి. హేతువాదం అంటే ఏంటంటే ఈవేళ హేతువాదం లేకపోతే మనం ఈ పాటికి చంద్రమండలంలోకి మనం వెళ్ళాం. ఈవేళ విలియమ్స్ ఉన్నారు కదా, వెళ్ళారు కదా, అందరూ హేతువాదంతో. మన పూర్వులు ఏంటంటే వేదాల్లో అన్నీ ఉన్నాయేషా అన్నాడు అగ్నిహోత్రవాదంలో. మొట్టమొదటిసారిగా ప్రారంభం ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంది. బ్రౌన్ దొర గారు రావడం వల్ల, బ్రౌను ఇక్కడ కాటన్ దొర గారు రావడం, రాజమండ్రి ఆ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం బాగా ఉంది. అక్కడ 100 రోజుల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచామని విజయనగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై వాజీ న్యూస్తో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామన్నారు. అలాగే మెగా డిఎస్సిని ప్రకటించామన్నారు. పెన్షన్లు పెంచిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన తెలియజేశారు. రోజుల్లో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో ఎన్నో ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నాము అంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతామని చెప్పడం జరిగింది. ఆ రకంగా 16,000 పోస్టులు అందుకోసం తీయడం అని కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ చేస్తానని చెప్పేసి 5 సంవత్సరాల్లో కూడా 200 పెంచుకుంటూ వచ్చారు.
మరి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి వచ్చిన మొదటి నెలలోనే 4,000 చేయడం అనేది జరిగింది. అదే రకంగా ఆ 3 నెలలకి కూడా 1000 చొప్పున నేను ఇస్తానని చెప్పడం వలన మొదటి నెలలో 7,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. విజయవాడలో ఎప్పుడు కూడా చరిత్రలో లేనట్టుగా వచ్చిన వరదలు ఏంటి అనేది మనం చూసాం. మనం ఎంతో భయపడ్డాం, బాధపడ్డాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, అక్కడికి వెళ్ళి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారన్న విషయం కూడా మనందరం చూసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏవైతే తప్పులు చేశారో వాటన్నిటినీ కూడా సరిదిద్దే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు ముందుకెళ్తున్నారు. మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాట్లాడుకుంటే దాన్ని రద్దు చేయడం అవనివ్వండి, లేదా విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళు కట్టించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి తొలగింపు కానివ్వండి, ఈ రకమైన మంచి పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగిలిన 4 సంవత్సరాల 9 నెలల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 30వ తేదీన వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి రవణమ్మ పిలుపునిచ్చారు. ఈరోజు గాజులరేగ, తోటపాలెం తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై, వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్నిటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆ సంస్థల ద్వారాగా గంజాయి నిర్మూలించాలి, డ్రగ్స్ నిర్మూలించాలి, మద్యం నిర్మూలించాలి. అలాగే ఏదైతే సోషల్ మీడియా ఉందో, యూట్యూబ్ ఇటువంటివి ట్విట్టర్ కానీ వీటిల్లో వచ్చిన అశ్లీలతను అరికట్టాలి. మహిళల కోసం వచ్చినటువంటి చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. లోక్సభ వరకు వచ్చి ఆగిపోయినటువంటి 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అన్ని సమస్యల పైన కూడా 30 తారీఖున మహిళా కర్తవ్యం జరుగుతుంది. అందుకని విద్యార్థులు కానీ, యువజనులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఆ రోజు ర్యాలీని, బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పేసి సంస్థలన్నీ కూడా వాజీ ఛానల్తో కూడుకొని వాజీ ఛానల్ తరపున కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడుగుజాడ గురుజాడది కావాలి, గురుజాడ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. ఘనంగా గురుజాడ అప్పారావు జయంతి ఉత్సవం. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ విజయంపై కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా నిలిచిందన్న మంత్రులు కొండపల్లి, సంధ్యారాణి. మహిళలకు సమాజంలో భద్రత కరువవుతుందని ఆవేదన. మహిళా గర్జనలో పాల్గొని చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చిన మహిళా మన్లు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.